పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇక కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని ఒక బెల్ట్ షాప్ వద్ద స్కూల్ పిల్లలు కూడా ఉండడం కలకలం రేపుతోంది. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం మాత్రమే విక్రయిస్తామని బుకాయించిన కూటమి నేతలు మాట తప్పారు. జిల్లాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి బెల్ట్ షాపులో క్వార్టర్కు 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో అక్రమ మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఓ బెల్ట్ షాపు వద్ద స్కూల్ పిల్లలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. చిన్నపాటి పాన్ షాపుల్లో సైతం విచ్చలవిడిగా మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. కొన్ని చోట్ల బెల్ట్ షాపుల వద్ద చిన్నారులు కూడా కనిపిస్తున్నారు. 99 రూపాయలకి పేదవాడికి అందించాల్సిన వాటర్ బాటిల్ ని సుమారు వాళ్ళు 10 రూపాయలు వేసుకోవడం, షాపుల్లో బెల్ట్ షాపులు చేయడం, మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా వేసుకోవడం. 135 రూపాయలకి ఇది ఒక పేదవాడికి ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే మరి ఈ ట్రాపికానా బ్రాండ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే కోత వేటు చూసుకుంటే మరి ఇక్కడ గుడి, ఆ పక్కన చూసుకుంటే చర్చు, ఆ పక్కన చూసుకుని అంబేద్కర్ స్టాట్యూ, మరి ఇవన్నీ నిబంధనలన్నింటిని కూడా మరి వీళ్ళు తొంగలో తొక్కి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం. మద్యం అక్రమ అమ్మకాలపై వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు బెల్ట్ షాపుల వద్ద ఆందోళనకు దిగడంతో పిల్లలతో సైతం మద్యం అమ్మకాలు జరుపుతున్న వ్యవహారం బయటపడింది. బ్రాండెడ్ కానీ చీప్ లిక్కర్ అమ్మకాలు కూడా బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. చీప్ లిక్కర్ కు అలవాటు పడిన మందుబాబులు వ్యసనాన్ని మానుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకుంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బ్రాండీ షాప్ పెట్టి ఎలా నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఈరోజు గతంలో అయితే మరి మందు గురించి చాలా రచ్చ అయిపోయింది. ఈరోజు మరి అదే మందు మరి ఈ విధంగా అమ్ముతున్నారంటే మేము ఆడవారం బయటకు వచ్చి ఎలా తిరగాలన్నది మీరే మాకు సమాధానం చెప్పాలని మీరు ద్వారా అడుగుతున్నాం. మద్యం విషయంలో కూటమి సర్కార్ ఇచ్చిన మాట తప్పిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.